ప్రభుత్వం పోయినా చిన్న సబ్మిషనే కొద్దిగా దయచేసి అంటే రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రికి అనేది రాష్ట్రానికి కొద్దిగా గౌరవ పదాలు వాడండి. మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. మనోడైతే కేటీఆర్ ఇంకా బూత్ రాజా రేవంత్ రెడ్డి వస్తుంది. నేను ఏమంటలేదు దయచేసి, అంటే ఉద్దేశం ఏమంటే ఆ లాంగ్వేజ్ వింటే మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అంటే ముఖ్యమంత్రి, నేను రేవంత్ రెడ్డిని గౌరవించమని అంటలేను, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాన్న గౌరవించండి అన్న. రాకేష్ రెడ్డి గారు మీరు కూడా ఒక మాట మాట్లాడండి ప్లీజ్. చెప్పండి మీరు కూడా వినండి అన్న. ఇంటనే కేసీఆర్ ఒక తండ్రి లాంటి వాడే కదా, ఆయనకన్నా వయసులో పెద్దోడే కదా. ఆయన మాట్లాడితే ఆయనకు ఒక్క నిమిషం ముందు చెప్తా. ఈ మాట తర్వాత కేసీఆర్ మా చంద్రబాబు నాయుడు చేసే ఉత్సవం వస్తున్నాడు కేసీఆర్. ఇంకా కేసీఆర్ గురించి మాట్లాడితే మీరు ఎక్కడ కూడా ఉండరు. ఆ భాష గాజ్యం పోసినే కేసీఆర్. అంటే మీరు అన్నదాన్ని చెప్తున్నారు. కచ్చి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేతుత్సవం వస్తున్నాడు. ఇదా కేసీఆర్ భాష. దయచేసి అన్న అద్దు ఆ భాషను మంచియండి చాలు. మీరు నేర్పిన సంస్కృతి సంస్కారం ఇప్పుడు అది లేదు. కేసీఆర్ బంద్ చేయండి అంటున్నాం తప్ప ఇప్పుడు కేసీఆర్ అంటే కేసీఆర్ మాట్లాడిన భాషలు మేము చెప్తాం. మేము వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు, తెలంగాణ ముఖ్యమంత్రి హోదా గురించి మాట్లాడుతున్నాం. సీనన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడట్లేదు. ముఖ్యమంత్రి హోదాలో కూడా మాజీ ముఖ్యమంత్రి కూడా గౌరవించాలని చెప్తున్నాను నేను. ఒకటి కానీ మరీ దారుణంగా అంటే మాకు ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కూడా గౌరవించాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా. ఆయనకే ఉందా ఉంటాయి కదా లాంగ్వేజ్ గౌరవిస్తే ఆయనకి గౌరవం దొరుకుతుంది. ఇబ్బందికరంగా మాట్లాడదు, పీక్కుంటాడా ఇక రకరకాల భాష. అది మధ్య మరి ఏమైందో ఫస్ట్ మళ్ళా వెనకడికి పోయి తిట్టాల్సి వస్తుంది. ఇబ్బంది సోషల్ మీడియాలో మమ్మల్ని కూడా మీరు కూడా ఆయన కూడా గౌరవించాలి. ఒక ముఖ్యమంత్రి ఆయన గౌరవమే పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రి పదవి ఓకే, ఆయన దిగినంటాడా ఆయన దిగినంటాడా అది వేరే విషయం. ఇద్దరు బయట ఉన్నప్పుడు ఇచ్చినట్టు మాట్లాడుకున్న రకరకాల భాషలు ఉన్నాయి, లాంగ్వేజ్లు ఉన్నాయి. కానీ మరీ దానికి ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతున్నాడు కేటీఆర్ గారు. అంటే దాన్ని నేను ఏమంటే కంట్రోల్ చేయండి. ఎవరే కానీ మరి ఎక్స్ట్రీమ్ ఉండదు. ఇక ఇప్పుడు మేము నాకేమంటే నేను ఎందుకు నాకు కాంగ్రెస్ అంటే నా ప్రథమ శత్రువు. మాట్లాడలేదు. మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా, ఒక ఇద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పట్టుకొని బిల్లా రంగా అని ఒక చిన్న పసికూనను రేపు చేసిన వాళ్ళతో పోల్చి మాట్లాడి శాసనసభ వేదిక మీద అన్నప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? మేము అన్నాం డైరెక్ట్ చాలా సార్లు ఖండించినాం. మీరు చెప్పకండి సార్, రాజకీయాలలో ఆ విలువలు లేవు సార్. ఆ విలువలు లేవు, మాట్లాడద్దు ప్లీజ్. మాకు కూడా ఇష్టమే వేదిక మీద మాకు కూడా ఇష్టం ఈ భాష మాట్లాడుతుంది. మాకు ఇంకా ఫ్రీ లైసెన్స్ దొరికినట్లు సార్. మీరు ఎప్పుడు చూసారో నాకు తెలియదు కానీ నేను శాసనసభ ప్రొసీడింగ్స్ 1983 నుంచి చూసిన సార్. ఐ కవర్డ్ ఇట్ యాజ్ ఎ జర్నలిస్ట్. ఐ వాజ్ బేసికల్లీ ఎ జర్నలిస్ట్. నేను ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాను సార్. ఒకసారి నర్రా రాఘవరెడ్డి గారిని ఒక కాంగ్రెస్ సభ్యుడు కొద్దిగా తక్కువ భాషలో మాట్లాడితే చెన్నారెడ్డి ఇట్లా టేబుల్ మీద గుద్ది, నీకు బుద్ధి ఉందా, ఏం మాట్లాడాలో తెలియదా? శాసనసభ వేదిక అంటే ఎంత గౌరవప్రదమైంది. ప్రతిపక్ష నాయకులకు నేను గౌరవం ఇస్తుంటే నువ్వెవడివిరా, నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఇట్లా మాట్లాడతావని సారీ చెప్పినాడు చెన్నారెడ్డి. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ కాంగ్రెస్. మీరు కేటీఆర్ భాషను సమర్థిస్తున్నారు. మీరు నేను ఎవరిని సమర్థించట్లేదు. ఇప్పుడు రాజకీయ పరిభాష ఎట్లా తయారైంది మాత్రం రాసి పెట్టు. ఈ రోజు నువ్వు మాట్లాడే రెండు కూడా వాళ్ళకి మద్దతుగానే ఉన్నాయి. 2014 విషయంలో మాటల విషయంలో నువ్వు అడుగు, నువ్వు ఒకటి పెట్టుకో. రెండు కూడా నువ్వు తెలిసి మద్దతు చెప్తావు తెలియక నాకు తెలియదు కానీ నేను చెప్తున్నా సోషల్ మీడియాలో చూస్తున్నా. ఇప్పుడు కేటీఆర్ అన్నదానికి నేను కౌంటర్ పెట్టినా మన వాళ్ళు ఎవరు నీలాంటి న్యూట్రలిస్టులు నువ్వు నీ టంగ్ లూజ్ చేసుకోకు, నువ్వెందుకు చేసుకో. కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు వస్తుంటాయి అవి చూస్తున్నా నేను. కేటీఆర్ వల్ల చర్చలో కాదు, చర్చ చూసిన వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారంటే
శరత్ గారు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారంటారు, రాకేష్ రెడ్డికి ఏమో కామెంట్ చేశారు రెడ్డి ఫీలింగ్ వచ్చింది, రెడ్డి ఫీలింగ్ వచ్చింది అందుకే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. ఒకటి చెప్తున్నాను, నేను అనలేదు, కామెంట్ చెప్తాను, నాది కాదు అబ్జర్వేషన్. భరత్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, తెలంగాణలో ఒకే ఒక్క రెడ్డిని డైరెక్ట్ నీ వేదిక మీద నీ లైవ్ డిబేట్ అన్నాను నిన్ననే 30 ఏళ్ల దాకా రెడ్డిలకు కమ్మోళ్ళకు ఎల్మోళ్ళకు ముఖ్యమంత్రి పదవి చేద్దాను నేను ఒక్క రెడ్డిని. ఎస్సీల బీసీల దగ్గర చేతి కింద పని చేస్తాను అన్న ఒక మొదటి రెడ్డిని. అవును కరెక్టే, మొన్ననే అన్నారు నా స్టూడియోలో. నేను ఎక్కడ ఇప్పుడు కూడా నన్ను రెడ్డి రాజులు ఎల్మ దొరలు పెట్టిండ్రని అసెంబ్లీలో మాట్లాడాను. దళిత బిడ్డలుండే హాస్టళ్లలో ఈ దొరల పిల్లలు ఉంటారా, రెడ్డిల పిల్లలు ఉంటారా అడిగాను. ఒక తెలంగాణలో పేదల గురించి మాట్లాడి దయచేసి ఇంకొకసారి కులం అంటగట్టగండి నాకు. ఇది కామెంట్ పెట్టారు అది చెప్తారు, నేను కాదు. సోషల్ మీడియాలో ఇటోళ్ళు అటోళ్ళు అంటారు కానీ భాష మరి దారుణంగా తయారవుతున్నది, భాషను తగ్గించుకుంటున్నాను. నీకు మంత్రి పదవి ఇవ్వకుండా పొద్దు తిరుగుడు పూలకు ఇచ్చినారు మంత్రి పదవులు, అది బాధాకరం. ఇక అదొక చూడు ప్రతిసారి అదొక పంచాయతీ. కానీ నేనేమంటున్నా